గురువారం అర్ధరాత్రి నరేంద్ర మోదీ గారు వీడియో పెట్టారు. పరీక్ష పత్రాల లీకేజీకి సంబంధించిన విషయాల మీద మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాము అని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ పెట్టినటువంటి వీడియోలో సారాంశం ఏంటంటే, ఫస్ట్ ఆ వీడియో చూడండి మోదీ గారిది. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए, इसका प्रबंध किया। और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का ఏం చెప్తున్నారు మోదీ గారు? కండెన్స్ చేసి మనం మాట్లాడుకుంటే సారాంశము, నీట్ పేపర్ లీక్ అనే సంఘటన జరిగినప్పటి నుంచి మేము వరుసగా చర్యలు తీసుకున్నాము. ఎవడైతే ఆ లీకేజ్కు పాల్పడ్డాడో వాళ్లను వెతికి పట్టుకొని, అంటే ఆ ఘటనలో బాధ్యులను పట్టుకొని తీసుకెళ్లి జైల్లో బారేశాము. నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అంటే ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యాము, చర్యలు తీసుకున్నాము. వాళ్ళేం వదిలిపెట్టలేదు. నెక్స్ట్, విద్యార్థుల యొక్క విద్యా సంవత్సరము, వాళ్ళ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకూడదు కదా, లీక్ అయింది కదా అని చెప్పి ఎప్పుడో 6 నెలలకో 8 నెలలకో పరీక్ష పెడతాము, అట్లా మేము చేయలేదు. తత్కాల్ అనే పదం ఉపయోగించారు మోదీ గారు. ఇమ్మీడియట్గా విద్యార్థులకు పరీక్ష పెట్టడమే మా బాధ్యత. అంటే ఓ పక్క నిందితులను పట్టుకొని లోపలేసాము, నెక్స్ట్ రీ ఎగ్జామ్ని సమర్థవంతంగా మళ్ళీ ఎలాంటి లీకేజెస్ లేకుండా, సమస్యలు లేకుండా, విద్యార్థులకు సమస్యలు లేకుండా నిర్వర్తించడం అనేది మా బాధ్యత. ఆ పని మేము సక్సెస్ఫుల్గా చేశాం. ఇది పాయింట్ నెంబర్ 2. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను, అంటే ఈ లీకేజీలకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి అని చెప్పి సంబంధిత శాఖలను నేను ఆదేశించాను. మీకు నేను చెప్పాను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతాము అని చెప్పి, ఏదో నోటి మాట కాదు, ఆదేశించాను. వర్క్ స్టార్ట్ అయింది. అలాగే నెక్స్ట్, మంత్రిమండలికి సంబంధించిన సమావేశం జరగబోతోంది, కేంద్ర మంత్రివర్గ సమావేశము. పేపర్ లీక్ వ్యవహారం మీద మరిన్ని కఠిన చర్యలు నేను తీసుకోబోతున్నాం, మరిన్ని కఠిన చర్యలు ఉంటాయి, వాటిని కూడా మేము ప్రకటించబోతూ ఉన్నాము. అంటే శుక్రవారం నిర్వహించబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అని చెప్పి మోదీ గారు మాట్లాడారు. అన్నట్టండి, మోదీ గారు చెప్పారు కదా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతాను అని చెప్పి, నిన్నగాక మొన్న. ఎంత ఫాస్ట్గా ఉన్నారో తెలుసా అసలు. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టడం మీద కూడా ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రాంగణంలో ఇప్పటికే అండి స్పెషల్ కోర్ట్ అనేది ఏర్పాటు కావడానికి రంగం సిద్ధమయ్యింది. జడ్జి ఎవరో తెలుసా? అను గ్రోవర్
జడ్జి పేరు కూడా బయటకు వచ్చేసింది. ఆ అనూప్ గ్రోవర్ గారే జడ్జి గారు ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు యొక్క కోర్టు ప్రొసీడింగ్స్ కానీ కార్యకలాపాలు కానీ ఏమున్నాయో అన్నీ వారు చూసుకుంటారు అని ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే అఫీషియల్ నోట్ కూడా విడుదల చేసింది కొన్ని గంటల క్రితమే. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద నమోదు చేసిన అలాగే ఆ సంబంధిత కేసులు ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించబోతోంది చాలా స్పీడ్గా. కేవలం ఈ నీట్ పేపర్ లీకేజీయే కాదు, ఇంకేమైనా సరే పలానా పేపర్ లీక్ అయింది, అది లీక్ అయింది, ఇది అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా వచ్చినా కానీ ఇమ్మీడియట్గా ఢిల్లీలో పెట్టినటువంటి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించబోతోంది. నెలలు సంవత్సరాలు సాగదీయకుండా. అంటే దానికోసం ప్రత్యేకంగా మోదీ గారు ఒక కోర్టు పెట్టించారంటే ఇంకా మీరు ఆలోచించండి, ఏదో నోటి మాట కాదు, అంత స్పీడ్గా పెట్టించారు. అంతేకాదండి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి ఆయనను పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసేశారు. ఆయన ప్లేస్లో ప్రస్తుతం విద్యాశాఖ కార్యదర్శిగా నరేష్ కుమార్ గంగ్వార్ ఆయనను నియమించారు. అలాగే వినీత్ జోషి ఆ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కూడా ఉన్నాడనమాట. ఆయన కొత్తగా టీకే అనిల్ కుమార్ అనే వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించారు. అంటే ఇద్దరిని పెట్టారు ఆయన ప్లేస్లో. సో ఎంత డైనమిక్గా కేంద్ర ప్రభుత్వము నీట్ పేపర్ లీకేజ్ అయ్యింది అని తెలిసినప్పటి నుంచే వరుసగా చర్యలు చేపడుతూ వచ్చారు. ఏదో ధర్మేంద్ర ప్రధాని లీక్ చేశాడు, మోడీయే ఏదో లీక్ చేశాడు అనే రేంజ్లో కటింగ్ దొబ్బుతున్నాడు ఒక్కొక్కడు సోషల్ మీడియాలో. మంత్రులు లీక్ చేయాలనుకుంటారండి? ప్రభుత్వము పేపర్లు లీక్ చేసి తను ఇరుక్కోవాలనుకుంటుందా? ఎవడు లీక్ చేస్తాడు చెప్పండి? కోచింగ్ సెంటర్లు కొన్ని లీక్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఎక్కడైతే ఆ పేపర్లు తయారవుతాయో అక్కడ కొంతమంది ఉద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగులు కానీ పైసలు కాశపడేవాళ్ళు కానీ ఈ కోచింగ్ల పేరిట విద్యా మాఫియా ఒకటి తయారైంది మన భారతదేశంలో. మామూలుగా కోచింగ్లు ఇవ్వడము తప్పేం కాదు, కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా సహాయ సహకారాలు అందిస్తాయి విద్యార్థులకు. కానీ దాంతోపాటు విద్యను వ్యాపారంగా మార్చుకున్న కొన్ని భారీ కోచింగ్ సెంటర్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన దేశంలో. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కోచింగ్ సెంటర్లలోనూ వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో చదివే వాళ్లకు బాగా మార్కులు రావాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని లీక్ చేయడానికి ఏమేం చేయాలో అట్లాంటి ఎదవేషాలు వేయడము, అలాంటి నెట్వర్కులు కదా. ఏదో ప్రభుత్వమే చేసింది అన్నట్టు కటింగ్ ఇస్తున్నారు. అంటే ఈ రోజే ఫస్ట్ అయ్యింది లీకేజ్ అనేది, ఇంతకుముందు ఇంకెప్పుడూ కాలేదు అన్న రేంజ్లో కటింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వము ఎన్ని చర్యలు తీసుకుందో ఇంత వేగంగా చర్యలు, ఇన్ని చర్యలు అంతకుముందు లీకేజీలు జరిగినప్పుడు ఎప్పుడు కూడా తీసుకోలేదండి ఏ ప్రభుత్వాలు కూడా. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ను గద్దె దింపడం కాదు, ఈ CJP పార్టీ విపక్షాలు వీళ్ళ లక్ష్యము నరేంద్ర మోదీని గద్దె దింపాలి, ఇది వీళ్ళ లక్ష్యం. ఎందుకంటే రోజుకు మోదీ కరిష్మా పెరుగుతూ వస్తుంది. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో చూస్తుంటే భారతీయ జనతా పార్టీ గెలిచే రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. మోదీ మీద ప్రజల్లో నమ్మకము, గౌరవము, ఇష్టం అన్నీ ఉన్నాయి. దాన్ని తగ్గించాలి. ఏం చేయాలి? అదిగో అందుకని చెప్పి టుకుడే గ్యాంగులను, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లను, షబానా ఆజ్మీ లాంటి వాళ్లను, ఆ కునాల్ కమరా అనే కమెడియను శ్రీరాముడి మీద కామెంట్లు వేయడాలు, ఆర్టికల్ 370 గురించి మాట్లాడే బ్యాచ్లను, బూతులు మాట్లాడే బ్యాచ్లను, ఇట్లాంటి వాళ్ళందరినీ అక్కడ దింపి దాన్ని మళ్ళీ నీటు లీకేజీపై ప్రొటెస్టు నమ్మండ్రి అని చెప్పి మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎవ్వరండి స్టూడెంట్స్ నిజంగా నీట్ పేపర్ లీక్ అయ్యి ఆ బాధితులైనటువంటి స్టూడెంట్స్ ఎవరూ లేరు అక్కడ. వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాశారు, అందులో బిజీగా ఉన్నారు, వాళ్ళ కెరియర్కు సంబంధించిన అంశాల్లో బిజీగా ఉన్నారు స్టూడెంట్స్. వీళ్ళు దొంగ డ్రామాలు అనమాట. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకూడదండి. మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు అసలు అలాంటి నిర్ణయం కూడా తీసుకోవద్దు. ధర్మేంద్ర ప్రధానే విద్యాశాఖ మంత్రిగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ దాకా నెక్ టు నెక్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇంకా అసలు ఆయనను రిజైన్ చేయనివ్వకూడదు. ఎన్ని రోజులు చేస్తారో చేయనివ్వండి దీక్ష. నెల, 2 నెలల, 3 నెలల, 10 నెలల, సంవత్సరమా, 2 ఏళ్ళ చేయనివ్వండి. చూద్దాం సత్తా ఏంటో. అది విషయం.